మనం వాడికిచ్చిన పొలం పొలంలాగే ఉంది. అందులో ఎటువంటి పంట పండించలేదు. పైగా మన పొలం పక్కనే పొలం కొంటూన్నాడు. వీడికి డబ్బు ఎక్కడ్నుంచొస్తుందో అర్థం కావటం లేదు. అవునండి, నేను విన్నా. ఇప్పుడు వాడి దగ్గర మనకన్నా ఎక్కువ పొలం ఉందట కదా. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే నువ్వోసారి మీ తమ్ముడి దగ్గరికెళ్ళిరా. ఇప్పుడు నేను వెళ్లడం కన్నా రేపు మా అమ్మ రాబోతోంది. ఆమె చేత కబురు పంపి రమ్మంటే సరిపోతుంది కదా. అమ్మా, నేను చెప్పానా సాంబయ్యని దారిలోకి తీసుకువస్తానని? చూడు, ఇప్పుడు వాడు సొంతంగా వ్యవసాయం చేయడమే కాకుండా పొలం కూడా కొనుక్కున్నాడు. వాడి మంచి కోసమే ఇదంతా చేసిందని చెప్పి వాడిని ఇంటికి తీసుకురామ్మా. అంతా తన మంచి కోసమే అందరూ కలిసి చేశారని భావించి సాంబయ్య పట్టరాని ఆనందంతో అసలు ఆ స్థలం దగ్గర దెయ్యంతో జరిగిన సంభాషణనంతా ఇంట్లో వాళ్ళందరితో చెబుతాడు. చూసావా, మనం ఇచ్చిన పొలం వల్లే వాడు అంత సంపాదించుకున్నాడు. ఈ సంగతి మనకు ముందే తెలిస్తే మనం కూడా చాలా డబ్బు సంపాదించేవాళ్ళం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడికి మన మీద అనుమానం రాకుండా చెయ్యి. ఎవడ్రా నువ్వు పొలం దున్నటానికి వచ్చావు? నేను సీతమ్మ కూతుర్ని భువనేశ్వరిని. మీరేనా సాంబయ్య అక్క బావా? అయినా నేను ఇక్కడికి ఎవరిని రావద్దన్నానుగా, మీరెందుకు వచ్చారు? నువ్వు మా సాంబయ్యకి ఇచ్చిన దానికన్నా 10 రెట్లు ఎక్కువగా ఇస్తే మేము ఈ పొలం జోలికి రాము. లేదంటే మేము ఇక్కడే ఉండి నీకు నిద్ర లేకుండా చేస్తాం. మీలాంటి దయ్యాలు అడవుల్లో ఉండాలి. మీ అత్యాశకు ఇదే సరైన గుణపాఠం అని ఆ దెయ్యం నాగభూషణాన్ని భువనేశ్వరిని అడవుల్లోకి తరిమి తరిమి కొడుతుంది.